అయ్యప్ప స్వామి జన్మ వృత్తాంతం చాలా ఆసక్తికరమైనది. పూర్వం మహిషాసురుడి సోదరి అయిన మహిషి అనే రాక్షసి ఉండేది. ఆమె తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తీవ్ర తపస్సు చేసింది. ఆమె తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై శివుడు మరియు విష్ణువుకు జన్మించిన కుమారుడి చేతిలోనే మాత్రమే నీవు మరణిస్తావు అని వరమిస్తాడు. ఇద్దరు పురుషులు కలిసి బిడ్డను కనలేరు కాబట్టి ఆమె తన్ను తాను అజేయురాలిగా భావించి అనేక దుర్మార్గాలు చేయడం ప్రారంభించింది. దేవతలు ఆమె దుర్మార్గాలకు భయపడి విష్ణువును ఆశ్రయించారు. అప్పుడు విష్ణువు మోహిని అనే అందమైన స్త్రీ రూపం దాల్చి శివుడితో కలిశాడు. వారి కలయికతో అయ్యప్ప స్వామి జన్మించారు. శివుడు మరియు మోహిని అడవిలో ఉండే ఒక నది ఒడ్డున శిశువుని వదిలిపెట్టారు. ఆ సమయంలో పందాల దేశాన్ని రాజశేఖరుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. సంతానం లేని ఆ రాజు వేటకు వెళ్ళినప్పుడు అడవిలో ఏడుస్తూ ఒక శిశువును చూశాడు. ఆ బిడ్డ మెడలో మణిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ బిడ్డ దైవ బహుమతిగా భావించి తన రాజభవనానికి తీసుకువెళ్ళి పెంచుకున్నాడు. బిడ్డకు మణికంఠుడు అని పేరు పెట్టాడు.